మాక్లూరు మండల కేంద్రంలో రెండో రోజు శ్రీ వీరాంజనేయ స్వామి సహిత ప్రతిష్టాపన మహోత్సవం, అభిషేకం, ధాన్య దివాసం వైభవంగా నిర్వహించారు. యాదాద్రి టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి రూపాయలు 23.78 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా 15 ఎకరాల స్థలం కేటాయించింది. సాంస్కృతిక పాఠశాలను సైతం టెంపుల్ సిటీలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ రికార్డు స్థాయిలో పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా రూపాయలు 2,700 పెరగడంతో రూపాయలు 85,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 2,940 పెరిగి రూపాయలు 93,380కి పలుకుతుంది. ఈ మధ్య కాలంలో ఒకేసారి ఇంత రేటు పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి ధర రూపాయలు 2,000 పెరిగి రూపాయలు 1,04,000కు చేరింది. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందన ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. చెగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు రైటిస్ట్ ఎలా అయ్యారు? ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె 2005 వరకు శంకర్ నగర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వర్తించారు. అంత్యక్రియలు శంకర్ నగర్లో మధ్యాహ్నం జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండలంలోని గ్రామాల్లో ఇటీవల కల్తీ కల్లు తాగి అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరిన సంఘటనపై నిజామాబాద్కు చెందిన డాక్టర్ విశాల్ కల్తీ కల్లు, గుట్కా, జర్దా, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల ప్రజలకు కలిగే అనర్థాల గురించి డాక్టర్ విశాల్ ప్రజలకు అవగాహన కల్పించారు.